కరెంట్ అఫైర్స్ సిలబస్ మీకు తెలుసా? ఏపీపీఎస్సి ఫాలో అయ్యే బ్లూ ప్రింట్ మీ వద్ద ఉందా? మిత్రులారా, రానున్న గ్రూప్స్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎంత కీలకమో మీకు తెలుసు. ఓన్లీ ప్రిలిమ్స్లో 30 మార్కులు. మరి ఏం ఫాలో అవుతారు? ఇప్పుడు మనం వీడియోలోకి చూడండి. సో కరెంట్ అఫైర్స్ సిలబస్ సెట్ చేయడం ఒకంత సాహసమే అయినా కానీ మనకున్న అనుభవం ఆధారంగా కరెంట్ అఫైర్స్ సిలబస్ సెట్ చేయవచ్చు. ఫస్ట్ అంతర్జాతీయ అంశాలు చూడండి. అంతర్జాతీయ అంశాల స్క్రీన్స్ అన్ని మీరు గమనిస్తున్నారు. ఒక్కొక్క స్క్రీన్ని వివరిస్తాను. అలాగే జాతీయ అంశాల సిలబస్ చూడండి. ఈ జాతీయ అంశాల సిలబస్లో అనేకమైనటువంటి అంశాలను ఇందులో ఈ స్క్రీన్స్లో చేర్చడం జరిగినది. అలాగే ఈ జాతీయ అంశాలు అన్నీ పూర్తయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషలైజ్డ్ సిలబస్ ఏపీపీఎస్సీ ఒక బ్లూ ప్రింట్ ఫాలో అవుతుంది. అది మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను మిత్రులారా. ఇది మీకు ప్రధానంగా కరెంట్ అఫైర్స్కు వివరించేటువంటి స్క్రీన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్కి ఒక నోట్స్ పెట్టుకొని, ఒక నోట్బుక్ పెట్టుకొని పక్కా ఈ సిలబస్ ఫాలో అయితే ఏపీపీఎస్సీ ఫాలో అయ్యే బ్లూ ప్రింట్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది మీకు ఒక అవగాహనను, ఒక గొప్ప సలహాను అందించే విధంగా ఒక ప్రయత్నం చేయడం జరిగినది. అది దృష్టిలో పెట్టుకోవాలా. సేమ్ టు సేమ్ దీని నుంచి దించేస్తాడని కాదు, అట్లా దించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానని మీకు గుర్తు చేస్తూ అది గమనించమని కోరుతూ నేను ఈ వీడియోలోకి వెళ్ళబోతున్నాను మిత్రులారా. ఇందులో మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క సిలబస్ని మీరు ఇన్ని కోణాల్లో డిస్కస్ చేసి ఉన్నారు. అందులో మీరు కానీ ఆసక్తికరంగా కానీ మీరు కానీ చూస్తే మిత్రులారా, మనకి గ్రూప్ 2కి సంబంధించి ఒక అత్యుత్తమైనటువంటి కోర్స్ ఏదైతే DT పోస్ట్ ఉందో దాన్ని సాధింప చేయడానికి మనం చేసిన ప్రయత్నం, దానికి అనేక మూల గ్రంథాల నుండి తీసుకొని చేసినటువంటి ఈ యొక్క పుస్తక సృష్టి ఏదైతే ఉందో, సో ఈ వీటి అనేకమైనటువంటి పరిధి లోపల ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఎంత మెటీరియల్ మనం పక్కాగా తయారు చేసుకోగలిగితేనే అన్ని బిట్లు మనం తీసుకురాగలుగుతాం మిత్రుల. ఇది సమర్థవంతమైంది. చివరిలో ప్రతిదీ నేను మీకు వివరిస్తాను. మీరు వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన డెమో PDF టెస్ట్ కోసం ఇక్కడ వాట్సాప్ చేయవచ్చు. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. అండ్ మీరు కానీ గమనిస్తే మిత్రులారా, మీరు ఎందుకైనా గమనిస్తే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ మైక్రో లెవెల్. సో గ్రూప్ 2 సిలబస్ని 300 భాగాలు చేసి ప్రతి భాగానికి ఒక టెస్ట్ నిర్వహించేటువంటి ప్రక్రియ. దానివల్ల ఆ చిన్న టాపిక్ పరిధి లోపలే మీరు గొప్పగా బిట్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు మిత్రులారా. ఇంకా ఏపీ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్, సో 28 పుస్తకాల నుంచి వచ్చేటువంటి సమాచారం. దిస్ ఈజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ PhD in history. అండ్ సో ఇవన్నీ మీరు చూడొచ్చు. సూపర్ స్ట్రాటజీ కోర్సెస్ అండ్ ఆడియో సెషన్ కోర్సులు అవి ఎలా ఉంటాయో కూడా వాట్సాప్కి పెట్టి చూడండి. ఏదో నామకే వస్తే 10 పేజీలు 20 పేజీలు పెట్టరు, సుమారుగా డంప్ చేస్తారు. అది మీకు ఒక మంచి ఐడియాని క్రియేట్ చేస్తుంది. నేను ఇక వీడియోలోకి వెళ్ళబోతున్నాను మిత్రులారా. ఇందులో మీరు కనుక గమనించినట్లయితే, మీరు ఈ కరెంట్ అఫైర్స్ ప్రక్రియలో మీరు కానీ చూస్తే ఈ సిలబస్ని మనం అనేక విధాలుగా సెట్ చేయడం జరిగింది. ఈ సిలబస్ మీరు ఇప్పుడు గమనిస్తున్నారు. చూడండి మిత్రులారా, అంతర్జాతీయ అంశాలు మనకున్న 30 మార్కుల్లో అంతర్జాతీయ అంశాలు ఎన్నింటిని ఇస్తాడు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. అది సిలబస్ చూసిన తర్వాత చెప్తాను. దేశాలు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ముఖ్యంగా ఇవి సెంట్రల్ ఆఫ్రికా అండ్ సెంట్రల్ అమెరికా, ఇట్లాంటి దేశాల అధ్యక్షులు తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంతర్జాతీయ కూటములు వ్యవహారాలు, G20, బ్రిక్స్, నాటో, దాని కింద ఇవి దాదాపు ఒక 15 ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయండి. వాటిలో సభ్యత్వం పొందిన దేశాలు, కీలక హోదా, పరిశీలక హోదా పొందినవి, భారతదేశంతో అగ్రిమెంట్ చేసుకున్నవి, ప్రత్యేక ఒప్పందాలు, అలాంటి అంశాలను మీరు ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. అంతర్జాతీయ సంస్థలు వ్యవహారాలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 20 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. WHO, ఇంటర్పోల్, UNO, యునెస్కో. మన లాస్ట్ టైం మీరు బిట్ ఎలా ఇచ్చారు చూసారా? ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా భారతదేశంలో మానవ అక్రమ రవాణా
దానికి సంబంధించి తొలిసారిగా ఏ రాష్ట్రంలో మొదటి కేసు నమోదైందని అడిగాడంటే ఎంత ఇంటరాక్టివ్గా ఉందో మీరు చూడండి. అందువల్ల ఇది చూడండి. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ అవార్డులు జస్ట్ అలా అదేదో పాసింగ్ క్లౌడ్స్ అంటారే అట్లా చేయండి. ఆస్కర్ అవార్డులు అట్లా. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్రపంచ పర్యావరణ సమస్య పైన గట్టి ఫోకస్ ఉండాలా. ఐక్యరాజ్యంతో ఒప్పందాల పైన మీకు ఐడియా ఉండాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల 17 పైన ఐడియా ఉండాలి. అందులో భారతదేశము ఒక కీలకమైన 7-8 లక్షల్లో ఏ ర్యాంకులో ఉందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓవరాల్ ర్యాంకింగ్ పనికిరాదు మిత్రులారా. అలా మీరు ఏదో ఒక ర్యాంక్ తీసుకొని అంటే ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఈ స్థానంలో ఉంది చదువుకుంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ పర్టికులర్ సిల్లీ బిట్స్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్, జస్ట్ ఎక్స్టెన్షన్ వేలో ఇన్డెప్త్ వేలో మీరు వెళ్ళగలిగితేనే ఇక్కడ సక్సెస్ అవుతారన్న విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది అందరూ కూడా గతంలో ఒక ఉదాహరణ చెప్తా, పర్యావరణ పరిరక్షణ చట్టం ఉంది కదా, ఆ చట్టం ఎప్పుడు వచ్చింది ఉద్దేశించి చదువుకొని వెళ్ళారు. కానీ గతంలో సెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీ నుంచి ఏపీపీఎస్సీ ఆశిస్తుంది. భారత విదేశీ ఒప్పందాలు ఇవి 2 రకాలండి. పౌర సహకారము, రక్షణ సహకారము, ఇవి తీసుకోవాలా. మీరు చూసారు మొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు వచ్చారు. ఎన్ని ఒప్పందాలపైన సంతకాలు చేశారు. అందులో 3 ఒప్పందాలు చాలా కీలకమైనవి. వాటిలో భారతదేశం ఏ స్టాండ్ తీసుకుంది అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అప్పుడు నీకు ఇది మెయిన్స్కి ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. ఒకేసారి ఇంటిగ్రేషన్ చేస్తూ సమగ్రంగా సోది లేకుండా సూటిగా స్పష్టంగా మీరు చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. అదర్వైజ్ మీరు చేయలేరు. అందుకే మనం ఇంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ని తయారు చేసి అభ్యర్థుల కోసం అందించడం జరుగుతోంది మిత్రులారా. అన్ని గవర్నమెంట్ పబ్లికేషన్స్ నుంచి కూడా మీకు రాబోతాయి. సో రైట్, అంతర్జాతీయ ప్రసిద్ధ వ్యక్తులు మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వ్యక్తుల యొక్క తాలూకు ప్రొఫైల్ కూడా ఒక్కోసారి అడిగేటువంటి అవకాశం కనపడుతుంది. రైట్, అంతర్జాతీయ ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్. విదేశీ ప్రాజెక్టులు ఎక్కడ ఏర్పాటు అవుతున్నాయి, ఏ రాష్ట్రం సహకారం తీసుకుంటుంది, అది ఏ రంగానికి సంబంధించినది, ఇది చాలా 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 ఇంపార్టెంట్గా మీరు దయచేసి గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ఇవి చదివినప్పుడు ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ అమలు అవుతుంటాయి, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు అవుతుంటాయి. అట్లాంటి రాష్ట్రాలను పికప్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది. మిలిటరీ ఎక్సర్సైజెస్, లాస్ట్ టైం మిలాన్ ఎక్సర్సైజ్ అడిగాడు కదా, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో సరైనవి అడిగాడు. సో కాబట్టి అంటే స్టేట్మెంట్స్ అంటే అర్థం ఏంటి, మొత్తం నీకు పాఠం రావాలా. మిలాన్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కడ జరిగింది, ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, ఏ నావలు పాల్గొన్నాయి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ డాష్ బిట్స్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్. సో ఇందాక చెప్పినట్టుగా చాలా లోతైనటువంటి విశ్లేషణ మీకు ఒక్కొక్కసారి అవసరం అవుతూ ఉంటుంది. సో అవి అందుకే నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చూడాలి. నెక్స్ట్ ఇవి అంతర్జాతీయ అంశాలు అనేటువంటివి ఇచ్చాను. ఇవి కాకుండా మిస్లేనియస్ కొన్ని ఉంటాయి, అట్లాంటివి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాస్ట్ టైం ఒక ప్రత్యేకంగా ఐస్లాండ్ దేశానికి సంబంధించి ఒక బిట్టు అడిగాడు. అమెరికాలో పర్టికులర్గా వచ్చినటువంటి సింగిల్ లైన్ బిట్టు ఒకటి అడిగాడు. అట్లాంటివి కావాలి. 3 దశాబ్దాలని ఇందులో అనుభవం. నిరంతరం ఇదే రంగం పైన కృషి చేస్తున్నాం. మేము చెప్పే పాఠాలను కానీ ఆ ఇచ్చే అనుభవాన్ని చెప్పే విశ్లేషణ బట్టే మనకు ఎంత అనుభవం ఉందో చూడాల్సినటువంటి అవసరం మీకు ఉందని మనవి చేస్తున్నా. జాతీయ అంశాలు ఫస్ట్ సిలబస్ రాష్ట్రాల వ్యవహారాలు చాలా కీలకం మిత్రులారా. లాస్ట్ టైం మీరు 3 రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టాడు. కర్ణాటక, గుజరాత్, హర్యానా అడిగాడు. సో కాబట్టి రాష్ట్రాల అంశాలు ఎక్కువ ఫోకస్ ఉంటాయి. అవి మనకు ఒక్క బిట్ అయినా చాలు కదండి. లాస్ట్ టైం ఒక బిట్టులో 1/2 మార్కులు, 1.5 మార్కులు, 2 మార్కులు, 3 మార్క్స్లు పోయిన వారి యొక్క ఆవేదనను, వారి హృదయ స్పందనను, వారి అలజడిని కన్నా మీరు అవగతం చేసుకుంటే, అర్థం చేసుకుంటే మనం ఆగమాగం అవ్వకుండా, ఆందోళన లేకుండా అత్యంత అభివృద్ధి పథంలో మార్కులు సాధించడానికి సులువైనటువంటి ఒక మార్కుల పథాన్ని, ఒక మార్గాన్ని మీరు నిర్దేశించుకోవచ్చు అన్నటువంటి నా బలమైనటువంటి యొక్క సూచన మీరు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ రాష్ట్రాల వ్యవహారాలు చూడండి. అవార్డులు లాస్ట్ టైం నాకు ఆశ్చర్యం వేసింది. క్రీడా అవార్డులు క్రీడా రంగం నుంచి 3 ఇచ్చేసాడు, సాహిత్యం నుంచి 4 ఇచ్చాడు. అంటే 7 బిట్లు దాంట్లోనే వచ్చేసాయంటే మీరు అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సీ చేసే మాయ అది ఒక ట్రిక్ అండి. అది ఫిల్టర్ చేసేస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకే అందులో మీరు ఈ సాహిత్యాన్ని చూడండి, ఇక్కడ క్రీడా అవార్డులు చూడండి, పద్మ అవార్డులు చూడండి, శాస్త్ర సాంకేతిక అవార్డులు చూడండి. నెక్స్ట్ టైం కరెంట్ అఫైర్స్ విశ్లేషణ మీకు ఇస్తాను. అందులో ప్రతిదీ లాస్ట్ టైం 2024 ఎలా వచ్చిందో చెప్పబోతాను మిత్రులారా. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ పైన విశ్లేషణ చేశాను చూడండి, ఇండియన్ సొసైటీ చూడండి, ఇండియన్ జాగ్రఫీ పైన చూడండి. ఆ విశ్లేషణలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి యొక్క అవగాహన మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ పైన వచ్చి తీరుతుంది. రైట్ మిత్రులారా. సో రైట్, మీరు కానీ గమనిస్తే దినోత్సవాలు థీమ్స్ చాలా ఇంపార్టెంట్.
ఇందులో లాస్ట్ టైం అంతర్జాతీయ విద్యా దినోత్సవం అని అడిగాడు అనుకోండి, తన థీమ్ అడిగాడు. సో జాతీయ సంస్థల వ్యవహారాలు, ఇందాక అంతర్జాతీయ సంస్థలు ఎలా చెప్పానో WHO, ఇంటర్పోల్, ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇస్రో, DRDO, బార్, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. అవి కానీ పికప్ చేసుకున్నాను అనుకోండి, మొత్తం ఎక్కడెక్కడ ఉన్న నాలెడ్జ్ అంతా ఒక హెడ్డింగ్ కిందకి వస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనగానే దాని కరెంట్ అఫైర్స్ అంతా వస్తాయి. అప్పుడు వెంటనే మనం ఈజీగా చేయవచ్చు. అది మీరు ర్యాంకింగ్లో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వస్తాయి కదా, ఆ ర్యాంకింగ్లో చూడొచ్చు. వివిధ ఒప్పందాలపైన భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఇట్లా ఎన్నో చూడొచ్చు. సో మీరు కనుక గమనిస్తే చాలా ఇంపార్టెంట్. మన అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి C.DOT అనేటువంటి సంస్థ ఒప్పందం చేసుకుందని మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిసి ఉంటే దాని వివరాలు తెలుసా? చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ఇవి. ఇక క్రీడలు, క్రీడాకారులు, రాష్ట్రాలు, అలాగే క్రీడా వేదికలు, మస్కట్టు, స్టేడియం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అవి ఎక్కువగా హర్యానా నుంచి అడుగుతాడు. హర్యానా నుంచి క్రీడాకారులు చాలా ఎక్కువ మంది వస్తారు, మీరు గమనించే ఉంటారు. సో రైట్ మిత్రులారా, రిపోర్టులు జనరల్గా రిపోర్ట్లో ఐటీ రంగానికి సంబంధించినవి, డిఫెన్స్, ప్రత్యేక అంశాలు, విద్యారంగం చదువుతారు కదా. లాస్ట్ టైం స్కిల్ రిపోర్ట్ అడిగేశాడు. సో బీ కేర్ఫుల్. నీతి ఆయోగ్ చూడండి, RBI చూడండి, సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ చూడండి, ఆ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ తప్పనిసరిగా నీకు తెలిసి ఉండాలా. అందులో స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలా. పెరిఫెరల్ ఇన్ఫర్మేషన్ కుదరదు. అది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి స్టాండర్డ్ వెబ్సైట్స్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మీరు తీసుకోవాలా. ఇంత ఆవేదనగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి, సో డబ్బు కూడా వదిలేయండి, అది కాదు, కానీ సమయం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఆశలతో చదువుతారు. అది సరైనటువంటి పథంలో, సరైన మార్గంలో, సరైనటువంటి యొక్క సమాచారంతో, సరైనటువంటి గైడెన్స్తో మీరు ప్రిపేర్ అయినప్పుడు తప్పనిసరిగా మీరు డిప్యూటీ తహసీల్దార్ DT పోస్టుకు చేరుకుంటారు. ఏనుగో కుంభస్థలాన్ని కొడతారు. ఇది ఆంధ్రుల యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఆ ఉత్సాహ భరితమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి పట్టుదలకు పుట్టుకొచ్చిన సామెత, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా. ఆ గ్రూప్ 2లో DT పోస్టు కుంభస్థలం కాబట్టి అది నీకు ముఖ్యమైనది నేను తెలియజేస్తాను మిత్రులారా. ఆర్థిక రంగం వెళ్ళినప్పుడు నీతి ఆయోగ్ వెళ్ళాలా, RBI వెళ్ళాలా, నాస్కామ్, సెబీ లాంటివి వెళ్ళాలా. ఒకసారి బిట్టేమని ఇచ్చాడో తెలుసా? సెబీలో నమోదైనటువంటి వాటిలో ఎక్కువ వ్యాపారం బిజినెస్ స్కేల్ నడుపుతున్న సంస్థలు గుర్తించమన్నాడు. ఎంత ఇంపార్టెంటో చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ టైం ఒకసారి చూశారు కదా, ఇన్ఫ్లేషన్, మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు కదా, జనరల్గా ద్రవ్యోల్బణం ఎలా ఉంది, లేదా ద్రవ్యోల్బణం తగ్గింది, దానికి కారణాలు, పెరిగింది, దానికి కారణాలు ఇలా చదువుతారు కదా. కానీ ఫస్ట్ టైం ఎప్పుడైనా చూసారా? వీట్ ఇన్ఫ్లేషన్ చూసారా? షుగర్ ఇన్ఫ్లేషన్ చూసారా? ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ఫ్లేషన్ అంటే పర్టికులర్గా సెక్టార్ వైజ్, క్రాప్ వైజ్ ఇన్ఫ్లేషన్కి వెళ్ళాడు అంటే మీ నుంచి ఏపీపీఎస్సీ ఎంత గొప్ప అవగాహన ఆశిస్తుందో అర్థం చేసుకుంటే చాలా సింపుల్ మీరు గ్రూప్ 2ని తేల్చడం మిత్రులారా. సో అందుకనే ఆర్థిక వృద్ధి రేట్లు ఇవన్నీ మీరు చూడాలి. నెక్స్ట్ సోషల్ మీడియా, డిజిటల్ రంగం గురించి చాలా గొప్ప ఐడియా ఉండాలి. వివిధ మంత్రిత్వ శాఖలో అన్ని సెంట్రల్ మినిస్ట్రీస్ ఒక 9 to 10 ఇంపార్టెంట్ ఉంటాయండి. అందులో డిఫెన్స్ ఇంపార్టెంట్ అండి, అగ్రికల్చర్ ఇంపార్టెంట్ అండి, ఫైనాన్స్ ఇంపార్టెంట్ అండి, MSME ఇంపార్టెంట్ అండి. అలాంటి వాటిలో అవి స్టార్ట్ చేసిన పోర్టల్స్ చదవండి, రోబోట్స్ చదవండి, టోల్ ఫ్రీ నెంబర్లు నమోదు చేసుకోండి. డెఫినెట్గా ఆ రంగం నుంచి కూడా బిట్ వస్తే మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ టాపిక్లు చదవండి కరెంట్ అఫైర్స్. ఇదేదో ఏపీ హిస్టరీ లాగో, పాలిటీ లాగో, SNT లాగో, ఆర్థిక రంగం లాగో చదవాల్సింది కాదు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ టాపిక్ చదివితే మీ యొక్క మార్కులు వచ్చేటువంటి స్కోప్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఇచ్చినా ఒక టాపిక్ నుంచి ఒక బిట్టే కదా ఇస్తాడు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. పథకాల స్కీమ్స్ సో మీరు చదివి అందులో ఏపీ వాటా చదవాలా. ఉదాహరణకు ఆపరేషన్ గ్రీన్స్ అన్నాను. ఆపరేషన్ గ్రీన్స్ ఏ పంటకు సంబంధించింది, ఏపీలో ఏ 2 పంటలకు ఎంపిక చేశారు, ఏ జిల్లాలను ఎంపిక చేశారు, దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వీ వాంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అది నీ నోట్బుక్లో ఉండాలా. సో అది నీ మెదడులో ఉండాలా. డెఫినెట్గా నువ్వు కరెంట్ అఫైర్స్లో పథకాల్లో ముందంజలోకి వెళుతావు. ఎన్విరాన్మెంట్, జాతీయ అంశాలు, అందులో ఏపీ ప్రాధాన్యం తప్పనిసరిగా చదవాలా. సో ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. మీరు ఇలాంటివి కావాలంటే ఆంధ్రప్రదేశ్ అధికారిక మంత్రిత్వ శాఖలకు వెళ్ళండి. మీకు ఎవరైనా కీలకమైన అధికారులు తెలిస్తే వాళ్ళ నుంచి తీసుకోండి. నేను ఎప్పుడు విజయనగరం జడ్పీ ఆఫీస్ నుంచి, సో రాష్ట్రంలో వాళ్ళకున్న
కాంటాక్ట్స్ ద్వారా నేను తీసుకుంటూ ఉంటాను ఇన్ఫర్మేషన్. సో రైట్, ఏఐ రిలేటెడ్ టాపిక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అన్ని అంశాలపైన ఆ యొక్క దాని ఏమంటారు అంకుర పరిశ్రమలు, స్టార్టప్స్ ఉంటుంది, అవి ఐడియా ఉండాలా. ఐఐటీలు ఒప్పందాలు మీరు గమనించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి పబ్లిసిటీ వస్తుంది, ప్రాధాన్యత వస్తుంది. ఆ ప్రాధాన్యత వస్తుందంటే కారణం అది ఐఐటి మెడ్రాస్తో ఒప్పందం కుదుర్చుకోవడం, సీడాట్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, అనేకమైనటువంటి కీలకమైన అంశాలు. ఒక సాఫ్ట్వేరే కాదు, ప్రైవేట్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ అందులో చూపించడం, హార్డ్వేర్ నైపుణ్యాలను చూపించడం, కీలకమైనటువంటి యొక్క జంక్షన్లో అది ఉండడం, ఇన్ని ప్రాధాన్యతల దృష్ట్యా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఈజ్ రినోడ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. సో రైట్, అది నీకు ఐడియా వచ్చి ఉండాలా. అలాగే బడ్జెట్, ఆర్థిక సర్వే, అందరూ బడ్జెట్ అని కుమ్మేస్తారు. బడ్జెట్ ఇన్ని రకాలుగానే, బడ్జెట్ అంటే ఒక 6 లేక 8 రంగాలకు విభజించుకుని అందులో కీలకమైన అంశాలు చోటు చేసుకోవాలి. అంతే తప్ప మొత్తం ఒక 1000 పేజీలు చదువుతూ కూర్చున్నావు అనుకో, ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవు మిత్రమా. ఆయా శాఖల పరిధిలో మీరు చదవాలి. అదే నేను చెప్తున్నా, వ్యవసాయ రంగంలో చదివినప్పుడు ఆ పథకాలు బీమా రంగమై ఉండాలా, సహకార రంగమై ఉండాలా, ఇది ఇందులో వచ్చేటువంటి చేంజెస్ చదవాలా. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే విదేశీ పెట్టుబడులు, ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం జర్మన్ కంపెనీకి సంబంధించి ఒకటి అడిగాడు, ఐ థింక్ పెప్పర్ కంపెనీకి సంబంధించి ఈవీ ఎలక్ట్రానిక్స్, ఆ బస్సులు ట్రక్కులు తయారీకి సంబంధించి ఒక బిట్టు అడిగాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్పైసెస్ ప్రాజెక్ట్ ఒకటి పల్నాడు జిల్లాలో ఏర్పాటైంది, ఈ 2 అడిగాడు. అందుకని మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అంతెందుకు లాస్ట్ టైం ఎండోమెంట్ అడిగినప్పుడు గూగుల్ గురించి అడిగాడు కదా, అదంటే అందరికీ తెలుసు కాబట్టి తెలిసింది. కానీ అందరికీ తెలియకుండా ఇండైరెక్ట్గా చాప్ కింద నీరులో చాలా వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో ఏర్పాటు అవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు మనము తెలుసుకుంటూ నమోదు చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా మీరు గుర్తుకుంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పథకాలు ప్రాధాన్యం. జస్ట్ పథకము ఎందుకు సంబంధించి దేనికి, దీనికి సరిపోతారు. నేషనల్ లెవెల్ పథకాలకు అట్లా చేయకూడదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు కావాలా, నువ్వు పిఐబి నుంచి తెచ్చుకోవాలా, కన్సర్న్ మినిస్ట్రీ నుంచి తెచ్చుకోవాలి ఇన్ఫర్మేషన్. అక్కడ ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలను చదవాలా, అందులో కీలకమైన పాయింట్లు రాసుకోవాలా. అప్పుడే స్టేట్మెంట్స్ క్వశ్చన్స్లో నువ్వు తప్పనిసరిగా ఆన్సర్ చేస్తావు. రైట్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఐడెంటిఫై చేయగలవు, రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఐడెంటిఫై చేయగలవు. ఆ రకమైనటువంటి నాలెడ్జ్ నీకు వచ్చిన రోజున నువ్వు గ్రూప్ 2లో ప్రశాంతంగా ఉండొచ్చు, ఎగ్జామ్ రాసి వచ్చి. వివిధ మంత్రిత్వ శాఖలు, కార్యక్రమాలు, తాజా బడ్జెట్, ఆర్థిక సర్వే కీలక అంశాలు. జిల్లాల ప్రత్యేక అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నీతి ఆయోగ్ ప్రాజెక్టులో చూసుకోండి, చాలా మంత్రిత్వ శాఖలు చాలా జిల్లాలను వారి కార్యక్రమాల కోసం ఎంపిక చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ నీకు రావాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ అంశాలు, కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు మీరు చదవాల్సి ఉంటుంది మిత్రులారా. ఇది మీకు కరెంట్ అఫైర్స్ బ్లూ ప్రింట్ ఎంతో ఓపికగా మీకు చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను, అన్నదా భావించకండి. మనం ఎక్కడైనా సరే ఒక సరైనటువంటి మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా ఎట్లా ఉండాలంటే అవి మూల గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాల నుంచి వచ్చి ఉండాలా, సబ్జెక్టుని బేస్ చేసుకొని తయారై ఉండాలా. ఆప్షన్స్ ఎవరైతే కరెక్ట్గా మనం అర్థం చేసుకుని ఇవ్వగలుగుతాం, అది సబ్జెక్ట్లో వస్తే అవి టెస్ట్ సిరీస్. అలాంటివి మీరు ప్రాక్టీస్ చేయాలా. అలాంటివి మనం అనేక రంగాల్లో ఇస్తూ ఉంటాం. మీరు భారతదేశ చరిత్ర మీరు చూస్తారు, అనేక పుస్తకాల నుంచి నమోదైంది. ఇవి ఎందుకు చూపిస్తున్నానో మీకు చాలాసార్లు చెప్పాను. 14 పుస్తకాల నుంచి వచ్చిన భారత రాజ్యాంగాన్ని కూడా దయచేసి మీరు గమనిస్తారు మిత్రులారా. అంతేకాకుండా ఏపీ ఎకానమీ స్పెషలైజ్డ్గా తయారవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగానికి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి తయారవుతుంది. అందులో సాంఘిక చరిత్ర, నా మానస పుత్రిక 28 పుస్తకాల నుంచి వచ్చినటువంటి సమగ్రమైనటువంటి దర్పణం. అదే రకంగా మీరు కానీ గమనిస్తే ఈ పుస్తకాల సమాచారమే కాదు, వాటిలో దాంట్లో నిశ్చితం చేసినటువంటి సమాచారం. ఇండియన్ ఎకానమీ అనేక మంత్రిత్వ శాఖల నుంచి, అదే రకంగా అనేక అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, ఢిల్లీ నుంచి వెలువడేటువంటి స్టాండర్డ్ ప్రామాణిక పుస్తకాలు. 30 ఏళ్ళ నుంచి మేము తెలుగు అకాడమీ ఫాలో అయిన అనేక పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి, మీకు చూపించుంటాం. ఇండియన్ సొసైటీ మిత్రులారా, ఇండియన్ సొసైటీ ఎంత నీటి తయారించు. లాస్ట్ టైం మీరు గమనించుంటారు, మనకు ఎక్కడ బిట్టు రాని పరంలో కూడా 16 బిట్లు రావడం, 12 డైరెక్ట్, 4 ఇండైరెక్ట్లో రావడం ఇవి గమనించుంటారు. ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం అనేది కూడా మీకు ఇచ్చి ఉంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ అట్లా స్పెషలైజ్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిత్రులారా. ఇవన్నీ చూపించానని తప్పుగా అనుకోవద్దండి. మీకు ఆసక్తి ఉంటే అన్ని కోణాల్లో ఆలోచించి చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ దే.